కొంతమందితో మాట్లాడిన తర్వాత లైట్గా మోటివేటెడ్గా అనిపిస్తుంది, కానీ మరికొంతమందితో మాట్లాడాక డౌట్, స్ట్రెస్, నెగిటివిటీ పెరిగిపోతాయి. జార్డన్ పీటర్సన్ 12 రూల్స్ ఆఫ్ లైఫ్లో రూల్ నెంబర్ 2 ప్రకారం నీ బెస్ట్ కోరుకునే వాళ్ళతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. కొంతమంది నువ్వు వాళ్ళకంటే చిన్నగా ఉన్నప్పుడే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నువ్వు ఇన్సెక్యూర్గా, కన్ఫ్యూజ్డ్గా ఉంటే వాళ్ళకి నో ఇష్యూ. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తే వాళ్ళకి థ్రెట్గా అనిపిస్తుంది. నిన్ను సటిల్గా డిస్కరేజ్ చేస్తారు. నువ్వు చాలా మారిపోయావు బ్రో, ఎందుకు మరీ హార్డ్గా ట్రై చేస్తున్నావు, మరీ సీరియస్గా ఉండకు. ఇవి హార్మ్లెస్గా అనిపించిన ఈ రిపీటెడ్ డిస్కరేజ్మెంట్స్ నిన్ను స్లోగా డిస్ట్రాయ్ చేస్తాయి. వాళ్ళకి లైఫ్లో గ్రో అవ్వడం ఇష్టం లేనప్పుడు నువ్వు లైఫ్లో గ్రో అవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. బట్ నువ్వు అనొచ్చు, ఫ్రెండ్షిప్ అంటే లాయల్టీ బ్రో, ఫ్రెండ్ కోసం ఏమైనా చేయాలి. కానీ జార్డన్ పీటర్సన్ ఒకటే చెప్తాడు, ఎవరైతే తమని తాము కాపాడుకోవాలని అనుకోరో వాళ్ళని నువ్వు ఎప్పటికీ కాపాడలేవు. వాళ్ళని నువ్వు ఊబి నుంచి లాగాలని ట్రై చేస్తే వాళ్ళు నేను ఊబి అంతర్భాగానికి తీసుకెళ్ళిపోతారు. కానీ ఒక రియల్ ఫ్రెండ్ అలా కాదు. నీ సక్సెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు ఇంప్రూవ్ అయితే ఇన్సెక్యూర్గా కాదు, ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నువ్వు సెల్ఫ్ డౌట్లో ఉన్నప్పుడు ఇంకా చాలు బ్రో ఆపేసే అనకుండా నీ పొటెన్షియల్ని నీకు గుర్తు తెస్తాడు. సో నీ ఫ్రెండ్షిప్స్ని నువ్వు వైజ్గా చూస్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 2 ప్రకారం మేక్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హూ ఆర్ ద బెస్ట్ ఫర్ యూ.